మన తెలుగు రాష్ట్రాల్లో స్టాక్ మార్కెట్ అనగానే ఒక కామన్ డైలాగ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు, అదొక జూదం, ఉన్న డబ్బులన్నీ పోతాయి అని. ఈ డైలాగ్ మీ ఇంట్లో వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ ఖచ్చితంగా అనే ఉంటారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. మనం పొద్దున్న లెగిస్తే వాడే పేస్ట్ దగ్గర నుంచి ఉప్పు, ఫోన్లో వాడుతున్న సిమ్, తిరిగే బైకు, కారు, వీటన్నిటికీ ఎంతకాలం మనం కస్టమర్లుగానే ఉంటూ కంపెనీల జేబులు నింపుతున్నాం. ఒకవేళ ఆ కంపెనీలకొచ్చే లాభాల్లో కొంత షేర్ మనకిస్తే ఎలా ఉంటుంది? స్టాక్ మార్కెట్ అనేది ఒక జూదం కాదు. దేశంలోనే అతి పెద్ద వ్యాపారాల్లో మనల్ని కూడా భాగస్వామ్యం చేసే ఒక అద్భుతమైన అవకాశం. ఈ రోజు నుంచి మన పోర్ట్‌ఫోలియో ఛానల్‌లో స్టాక్ మార్కెట్ జీరో టు హీరో సీరీస్ లాంచ్ చేస్తున్నాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే అవగాహన లేని వ్యక్తి కూడా ఈ సీరీస్ మొత్తం కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్‌లో ఒక హీరోలాగా మారతాడు. ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన పోర్ట్‌ఫోలియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అలాగే ఈ వీడియోస్ చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయినా సరే మీకు మా ఎఫర్ట్స్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పోర్ట్‌ఫోలియో. చాలామంది స్టాక్ మార్కెట్ అనగానే కంప్యూటర్ స్క్రీన్‌లు, గ్రాఫ్‌లు చూసి భయపడుతూ ఉంటారు. అవేమీ వద్దండి. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇమాజిన్ మీ ఊర్లోనే ఒక టీ స్టాల్ ఉంది అనుకోండి. ఆ టీ స్టాల్ వ్యక్తి మీకు బాగా తెలుసు. రోజు బాగా కష్టపడతాడు. బాగా సాగుతుంది. డిమాండ్ బాగా ఉంది. సో, అతను అదే టీ స్టాల్‌ని వేరే పాయింట్‌లో కూడా ఓపెన్ చేయాలి అనుకుంటున్నాడు. అది ఓపెన్ చేయడానికి తనకి 10,00,000 ఖర్చవుతుంది. కానీ తన దగ్గర 5,00,000 మాత్రమే ఉంది. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో తను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగాడు. సో, మీరు కూడా ఒక 1,00,000 ఇచ్చారు. దీనివల్ల మీకు లాభాల్లో 10% వాటా మీకొస్తుంది. రేపు ఆ టీ స్టాల్ పాయింట్ కూడా హిట్ అయిపోయి వేరే దగ్గర ఓపెన్ చేస్తున్నాడు అనుకుందాం. ఇలా మల్టిపుల్‌గా బిజినెస్ ఎక్స్‌పాండ్ అయ్యే కొద్దీ మీరు పెట్టిన 1,00,000 వాల్యూ వేరే వాళ్ళకి అమ్మినా సరే వాళ్ళు 2,00,000, 3,00,000 కూడా ఆఫర్ చేస్తారు. ఇదే కాన్సెప్ట్ నేషనల్ లెవెల్‌లోని బిగ్ కంపెనీస్‌లో జరిగితే దాన్నే స్టాక్ మార్కెట్ అంటారు. కాకపోతే ఇక్కడ మీ ఫ్రెండ్ ప్లేస్‌లో పెద్ద పెద్ద కంపెనీలుంటాయి. లైక్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు. వాళ్ళ పెట్టుబడుల కోసం మీరు డబ్బులు వాళ్ళకిస్తున్నారు. దానికి బదులు వాళ్ళు వాళ్ళ లాభాల్లో మీకు కొంత షేర్ ఇస్తారు. అంతా బావుంది. అసలు షేర్ ఎందుకు పెరిగిద్ది? ఎందుకు తగ్గిద్ది? ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసుకుందాం. మన ఊర్లో పండిన ఒక టమాటా తీసుకుందాం. వర్షాలు బాగా పడ్డాయి. టమాటాలు బాగా పండాయి. డిమాండ్ మాత్రం అంతే ఉంది. కానీ సప్లై ఎక్కువయింది. సో, ప్రైస్ తగ్గుతది. దీన్ని ఇంకొక విధంగా తీసుకుందాం. వర్షాలు అస్సలు పడలేదు. కరువొచ్చింది. డిమాండ్ అలానే ఉంది. కానీ టమాటాలు చాలా తక్కువ పడ్డాయి. సో, ప్రైస్ పెరిగిద్ది. ఇదే ప్రిన్సిపల్ స్టాక్ మార్కెట్‌లో కూడా అప్లై అవుతుంది. స్టాక్ మార్కెట్‌లో కూడా అంతే. ఒక కంపెనీ ప్రతి సంవత్సరం, ప్రతి క్వార్టర్‌కి అంటే ప్రతి 3 నెలలకి ఒకసారి ఆ కంపెనీకొచ్చిన లాభ నష్టాలని స్టాక్ మార్కెట్‌లో చూపిస్తూ ఉంటుంది. లాభాలు బాగా ఉంటే ఎక్కువ మంది కొంటారు. సో, డిమాండ్ పెరుగుతుంది. స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. అదే నష్టాలు చూపిస్తే అందరూ ఎగ్జిట్ అయిపోయి వాళ్ళ వాళ్ళ షేర్స్‌ని అమ్మేసుకొని డబ్బు చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు డిమాండ్ తగ్గుతుంది. సప్లై పెరుగుతుంది. అంటే ప్రైస్ తగ్గిపోతుంది. ప్రైస్ అనేది ఎప్పుడూ కూడా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. అంతా బానే ఉంది. అసలు ఈ సీరీస్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఈ 'జీరో టు హీరో' సీరీస్‌లో కేవలం థియరిటికల్‌గా కాదండి. రాబోయే ఎపిసోడ్స్‌లో వెరీ క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా ఒక స్టాక్ తీసుకొని దాని బ్యాలెన్స్ షీట్‌ని ఎలా రీడ్ చేయాలి? అది మంచి కంపెనీయో కాదో ఎలా డిసైడ్ చేయాలి? అసలు ఒక షేర్ మార్కెట్‌లో ఫస్ట్ షేర్ ఎలా కొనాలి? నష్టాలొచ్చే ఛాన్సెస్ లేకుండా భారతదేశంలోని అత్యంత టాప్ 50 కంపెనీస్‌లో ఒకేసారి ఎలా ఇన్వెస్ట్ చేయాలి? వీటన్నిటి గురించి వెరీ క్లియర్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సాలరీ సంపాదించటం ఒక ఎత్తయితే, ఆ సాలరీతో వెల్త్‌ని క్రియేట్ చేయటం ఇంకొక ఎత్తు. మన తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనేదే ఈ మన పోర్ట్‌ఫోలియో యొక్క ఆశయం. ఈ ఎపిసోడ్ 1 మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, మీ క్లోజ్ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే అప్‌కమింగ్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మన పోర్ట్‌ఫోలియో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్ 2లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.